నేటిదిన వాక్య ధ్యానం కొరకు బుక్ ఆఫ్ ప్రోవర్బ్స్ చాప్టర్ 15 వర్డ్స్ 26. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. కృపగల మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవునికి హేయమైనవి దురాలోచనలు, అనగా చెడ్డ ఆలోచనలు. అనేక మంది ఎదుటివారి ఎడల తమ స్వార్థముతో ఇతరులకు అనేక విషయాల్లో దురాలోచనలు కలిగినటువంటి వారుగా ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యం వాటి విషయమై చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అవి ఎంతమాత్రం కూడా దేవుడు ఇష్టపడేవి కావు, అవి ప్రభువుకు హేయమైనవి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే దేవుని దృష్టికి ఏవి పవిత్రములు అని అనగా, దయగల మాటలు, అనగా ఎదుటి వారిని బలపరిచేవి, ఆదరించేవి, ఇలా వారికి మేలు కలుగు చేసేటటువంటి మాటలు ఏవైతే ఉంటాయో అవి ప్రభువు దృష్టికి పవిత్రమైనవి అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో ఒక సంఘటనను మనం ఈ సమయంలో పరిశీలన చేసినట్లయితే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 37 వర్డ్స్ 4. ఆదికాండం 37వ అధ్యాయము 4వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోసేపు సహోదరులు యోసేపు విషయమై వారు కలిగి ఉన్నటువంటి దురాలోచన లేక చెడ్డ మనసును ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వారి చెడుతనమును గురించినటువంటి సమాచారాన్ని తమ తండ్రికి యోసేపు తెలియపరుచుచున్నటువంటి కారణము, వారు ఈ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని అక్కడ మనం గమనించాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే వారు తలంచినటువంటి తలంపును గురించి మనం పరిశీలన చేసినట్లయితే వర్డ్స్ 19 and 20, 19-20 వచనాల్లో వారు, ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీరిని తినివేశానని చెప్పుదాము, అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నారు. ఆ విధమైనటువంటి దురాలోచన చేత అతనిని గుంటలో వేశారు. ఆ గుంటల్లో నీళ్లు లేనందున అతనిని బయటకు తీసి తిరిగి మరలా వారు అమ్మివేశారు. ఇలా యోసేపు పట్ల వారు ఎంతో దురాలోచనతో కూడినటువంటి కార్యాలు, వారు చేసినటువంటి విషయాలు మనం చూస్తాం. ఆ తర్వాత కాలంలో వారు కరువును, కష్టమును అనుభవించారు. ఆ కరువు కాలమందు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని చెప్పి వారు అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో యోసేపు తన సహోదరులను గుర్తుపెట్టాడు. అప్పటికి పలు విధములైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి యోసేపు, ప్రభు అతనికి తోడై ఉన్నటువంటి కారణము, ఐగుప్తు దేశంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు అతనిని దీవించాడు. అయితే ఆ స్థానమందు తమ సహోదరుని వారు గుర్తుపట్టలేని వ్యక్తులుగా ఉన్నప్పటికీ యోసేపు వారిని గుర్తుపట్టాడు. ఆ తర్వాత కొన్ని దినాలకు తానెవరో వారికి తెలియపరిచాడు. ఆ తర్వాత తమ తండ్రిని తన యొద్దకు అతడు తన సహోదరుల ద్వారా తెప్పించుకున్నాడు. కొంతకాలం తర్వాత యోసేపు యొక్క తండ్రి యాకోబు మరణానంతరం తిరిగి మరల వారి స్వదేశంలో తన తండ్రిని సమాధి చేసి తిరిగి మరల తన సహోదరులు తనతో పాటు ఐగుప్తు దేశానికి వచ్చారు. వచ్చిన పిమ్మట తన సహోదరులు అప్పటి వరకు, అనగా తమ చిన్ననాటి నుండి యోసేపు విషయమై వారు చేసినటువంటి కీడంతటిని బట్టి ఇప్పుడు తమ సహోదరుడు వారి ఎడల కఠినముగా ప్రవర్తించునేమో అనేటటువంటి భయముతో వారు ఉన్నటువంటి సందర్భాన్ని మనం పరిశీలన చేస్తే, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 50 వర్డ్స్ 18-20 and 21, ఆదికాండం 50వ అధ్యాయం 18 నుండి 21 వచనాల వరకు రాయబడిన వాక్యంలో, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి
ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించదురు గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహుప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, తన సహోదరులతో యోసేపు ప్రీతిగా వారిని ఆదరించి మాట్లాడిన విషయాన్ని మనం చూస్తున్నాం. అనగా దయతో అతడు పలికినటువంటి మాటలు ప్రభు దృష్టికి అవి ఎంతో పవిత్రమైనవి. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన ఎడల ఎందరో దురాలోచనలు చేసినటువంటి వారు కావచ్చు, కానీ వారి యొక్క ఆలోచనలు ప్రభు దృష్టికి హేమైనవి. అయితే దేవుని వాక్యాన్ని విని దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనం ఏ విధముగా ఉండవలనని ప్రభు సెలవిస్తున్నారంటే, మన మాటలు దయతో మాట్లాడేటటువంటి మాటలుగా ఉండాలి. కానీ ఎంతో కీడును యోసేపు అనుభవించినప్పటికీ తన సహోదరులతో అతడు ప్రీతిగా మాట్లాడుటను, అతడు దయతో వారితో మాట్లాడుటను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియులకు, మీరు కూడా విన్న ఈ వాక్య ప్రకారంగా ప్రవర్తించి ప్రభువు దృష్టికి పవిత్రమైనటువంటి జీవితాన్ని, పవిత్రమైనటువంటి మాటలను, పవిత్రమైనటువంటి ప్రవర్తనను కలిగి దాని ద్వారా కలుగు దేవుని ఆశీర్వాదం నా ప్రియులకు మీరు అందరూ పొందాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. కృపగల తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు స్తోత్రం. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచర్ని దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను ఆశీర్వదించండి. కృపాక్షేమములు ప్రతి ఒక్కరు కలుగు చేసి దర్శించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడు నడిపించునుగాక. ఆమేన్.